ఈ వీడియో చూసే ముందు మిగతా 6 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీకు ఈ స్టోరీ పూర్తిగా అర్థమవుతుంది. ప్లేలిస్ట్ కూడా అవైలబుల్లో ఉంది. నర్సాపురం దగ్గర మొగల్తూరు మా కాపుర స్థలం. మా ఇంటి పేరు వేమూరు వారి. నా పేరు పార్వతీశం. నేను టైలర్ హై స్కూల్లో 5వ ఫారం దాకా చదువుకున్నాను. 1-2 ఏళ్ళు ఆ క్లాసులోనే కారణాంతరాల చేత గడపవలసి వచ్చింది. ఆ పిమ్మట ఇక్కడ పాఠశాలలో విద్య ఏమీ బాగుండదు కాదని, ఉపాధ్యాయులకు తాము చెప్పే సంగతులేమిటో అవగాహన కావడం లేదని నా అభిప్రాయము. అందుచేత వృధాగా ధన వ్యయము, కాల వ్యయము, కాలయాపన ఎందుకని నేను చదువు మానేసి మా పెద్దలు సంపాదించిన ఆస్తి కొంత ఉన్నది గనుక సుఖంగా నిర్వ్యాపారంగా ఇంటి దగ్గర కూర్చొని దేశ కాలాపి వైపరీత్యాల గురించి ఆలోచిస్తూ ఉండేవాడిని. ఇలా ఉండగా ఒక రోజున మా స్నేహితుడు ఒకడు వచ్చి మాటల మధ్య ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకోమని హితోపదేశం చేశాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత ఇంగ్లాండ్ ప్రయాణమును గురించి చాలా ఆలోచించి అందులో మంచి చెడ్డలు కష్టసుఖాలు నాలో నేను తర్కించుకొని అన్ని విధముల చేతను దేశాటన శ్రేయస్కరమని, పైగా మన అధికారులు దేశము వెళ్ళి వాళ్ళ ఆచార వ్యవహారాలు చూచి గుట్టు మట్టు తెలుసుకుంటే స్వరాజ్య సంపాదనకు వీలుగా ఉంటుందని ఆలోచించి అక్కడకు వెళ్ళి బారిస్టర్ చదువుదామని నిర్ణయం చేసుకున్నాను. మా తండ్రి వ్యవసాయదారుడు, ఏమీ చదువుకున్నవాడు కాదు, వట్టి అనాగరికుడు. అందుచేత ఇటువంటి విషయంలో ఆయనతో చెబితే దీని సరస్యము గ్రహించలేడు. ఆయనతో చెప్పకుండా ఒక స్నేహితుని దగ్గర కొంత సొమ్ము బదులు పుచ్చుకొని నర్సాపురం వెళ్ళి 4 రోజులలో వస్తానని ఇంటి దగ్గర చెప్పి బయలుదేరాను. ఇంగ్లాండ్ ప్రయాణం అని చిన్నప్పుడు పుస్తకంలో చదివిన పాఠము వల్ల, తరువాత చదివిన భూగోళ శాస్త్రం వల్ల ఆ దేశముకు వెళ్ళే మార్గము నాకు తెలుసును. కానీ అక్కడకు తీసుకొని వెళ్ళవలసిన సాధన సామాగ్రి ఏమిటో, అక్కడ ఎలా నలుచుకోవాలో తెలుసుకుందామంటే చెప్పడానికి ఎరిగి ఉన్న వాళ్ళు ఎవ్వరూ లేకపోయినారు. నర్సాపురంలో ఉన్న దొరలనెవరినైనా అడుగుదామంటే నా అజ్ఞానాన్ని చూసి వాళ్ళు నవ్వుతారేమో, వాళ్ళు ఎవరూ లేకపోయినను నర్సాపురంలో ఉన్న నవ్వుతారేమోనని వాళ్ళని అడుగుదామని మానేసి నా సహజ సూక్ష్మ బుద్ధి ఇంకా కావలసినవి త్రోవలోనూ అక్కడ వెళ్ళిన తర్వాతను కొనుక్కోవచ్చని, అందుకని అనవసరంగా విశేషంగా డబ్బు ఇక్కడ ఖర్చు పెట్టకూడదని సూక్ష్మములో తేల్చవలసినవి కావలసినవి ఏమిటా అని జాగ్రత్తగా ఆలోచించాను. ఎంతసేపు ఆలోచించినా సరిగా ఏమీ తోచలేదు. ఏదో ఒక చివరి నుంచి ఆరంభిస్తే కావలసినవన్నీ తెలుస్తవి కదా అని అనుకున్నాను. అందుకని నిద్ర లేవడంతోనే కావలసిన సామాన్లు జాబితాను రాసుకున్నాను. దంతధావనానికి 10 కచ్చికలు, నలిపిన పొడుము, నాలుక గీసుకోవడానికి కాసిన్ని తాటాకు మట్టలు, ఇత్తడి చెంబు. దంతధావనమైన తర్వాత స్నానము కదా అనుకున్నాను. అందుకు అవసరమైనవి ఒళ్ళు తుడుచుకోవడానికి 2 అంగవస్త్రాలు, స్నానం తర్వాత తల రాసుకోవడానికి సీసాలో పోసిన కొంచెము కొబ్బరి నూనె, తల దువ్వుకోవడానికి దేశవాళీ దువ్వెన, బొట్టు పెట్టుకోవడానికి కొబ్బరి చిప్పులో కొంచెము చాదు, ముఖము చూచుకోవడానికి పావలా పెట్టి చిన్న అద్దము. తర్వాత ఆలోచించవలసినది దుస్తుల విషయం కదా. అందుకు నాకు అవసరము తోచినవి 4 టీషర్ట్లు, 2 టైళ్ళు, 2 మేజోళ్ళు జతలు నూలువి, 3.5 బూట్స్ జోడు. అక్కడ సూట్స్ అవసరం గనుక, చలిదేశము గనుక 15 రూపాయలు ఖర్చు పెట్టిన గుడ్డ కొంచెం బాగుండదు చేత కుట్టువాడు అనవసరమని కొంత మిగిల్చుకోవడం వల్ల నాకు చాలకుండా తయారైన సాక్సులు, సూట్లు 2. ఇంగ్లాండ్ వెళ్తే మట్టుకు మన వేషము పూర్తిగా ఎందుకు మానవాళినని సాధ్యమైనంత వరకు స్వదేశీ పద్ధతి అవలంబించాలని తలగుడ్డను ఉపయోగించడానికి 8 గజముల ఎర్ర జపాను సిల్కు, ఇంకా ధరించవలసిన దుస్తులైన తర్వాత ఆలోచించుకోవలసిందిగా భోజనం కదా అనుకున్నాను. అందుకు అవసరమైన ముందు మంచినీళ్లు తాగడానికి మరచెంబు, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ చేత మాలకుడు తినకుండా మనమే స్వయం పాకం చేసుకుంటే బాగుంటుంది కదా అనుకున్నాను. అక్కడ కూడా అన్నం ఎలాగా దొరకదు కదా, రొట్టెలు కాల్చుకొని తినవలసిందే గనుక కొంత గోధుమ పిండి, కొంత నెయ్యి, రొట్టెలో నంజుకోవడానికి కొంచెం ఆవకాయ, రొట్టెలు కాల్చుకోవడానికి చిన్న అట్ల పెనము, స్టవ్లో పోసుకోవడానికి కిరసనాయిలు, చిన్న సీసాలో స్పిరిటు,
భోజన సామాగ్రి అయిన తర్వాత పడకకు కావాల్సిన సామాన్ల గురించి ఆలోచించాను. వెళ్ళేది చలిదేశం కదా, కింద పడుకోవడానికి కష్టం ఉంటుందని నర్సారావుపేట మడత మంచము, దాని మీద పక్కకు నేను మామూలుగా ఉపయోగించుకునే బొంత, ఇంట్లో కుట్టినది, కప్పుకోవడానికి నారింజ రంగు శాలువా. ఇంకా తర్వాత వీడియో కావాలంటే వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.